ఫస్ట్ మీరు గవర్నమెంట్ టీచర్ అని విన్నానండి. యా ఐఎమ్ టీచర్. టీచర్ నుంచి ఈరోజు హోమ్ మినిస్టర్ వరకు సచ్ ఎ గ్రేట్ జర్నీ కదా నిజంగా. అంటే గ్రేట్ జర్నీ ఇన్ ఏ షార్ట్ స్పాన్ అనమాట. అంటే ఒక 10 years టైంలోనే నాకు 2013 వరకు కూడా ఐఎమ్ ఏ టీచర్. 2014 ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత 19 కంటెస్ట్ చేశాను. తర్వాత ఉమెన్ ప్రెసిడెంట్, పాలిట్ బ్యూరో మెంబర్. ఇంకా 13 నుంచి నాకు కంటిన్యూ నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది. ఒక 10 years అయిన తర్వాత చెప్పాను కదా ఇందాక, నా గాడ్ ఫాదర్ దయ వల్ల హోమ్ మినిస్టర్ ఉన్నాను. కానీ హానెస్ట్గా చెప్పండి, ఒక టీచర్గా మీ మనసుకు సంతృప్తి ఇచ్చిందా? ఒక ఏమంటారు హోమ్ మినిస్టర్గా మీకు మనసుకు సంతృప్తి ఇచ్చిందా అంటే ఏం చెప్పండి? మీకు ఇంకో ఈ విషయంలోనైతే నేను ఒక 2 ways ఆఫ్ ఆన్సర్ చెప్తా. కానీ ట్రూలీ ఓపెన్గా చెప్తున్నా, నేను టీచర్గా ఉన్నాను కాబట్టి పొలిటికల్గా నేను సక్సెస్ అవ్వగలిగాను. రైట్. బికాస్ ఆఫ్ టీచర్ ఓన్లీ. నేను ఈరోజు పొలిటికల్గా 10 సంవత్సరాల్లోనే నేను ఈ పొజిషన్కి రాగలిగానంటే నా టీచర్ వృత్తి అనేది చాలా బాగా పనిచేసింది నాకు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్. లిటరల్లీ నేను టీచర్ కింద ఫస్ట్ టైం అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని స్కూల్కి వెళ్ళి సిగ్నేచర్ చేస్తూ అయితే ఏడ్చా. ఎందుకంటే అప్పటికి నాకు 21-22 yearsకి నాకు జాబ్ వచ్చేసింది. అబ్బా 36 years చేయాలా ఈ ఉద్యోగం, లేదు ఇది కాదు నాకు కావాల్సింది, సంథింగ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అప్పటికప్పుడు మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. పీజీలు అంటే తొందరగా ప్రమోషన్స్ మీదనే బయటికి రావాలి, లేకపోతే నేను ఏదో ఒక సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే పాలిటిక్స్. ఎస్, నేను ఫస్ట్ టైం కనుక పాలిటిక్స్లో నేను ఏదైనా ఇబ్బంది పడి ఉంటే 2014 టైంలో మా నాన్నగారికి మాట ఇచ్చొచ్చా. నాన్నగారు అయితే ఒప్పుకోలే. గవర్నమెంట్ టీచరు, చక్కని 2 పిల్లలు, ఎందుకు నీకు పాలిటిక్స్ అది ఇది అంటే, లేదు డాడీ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఫస్ట్ నుంచి కూడా మీరు ఎంకరేజ్ చేసేవారు, ఈసారి కూడా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఎవరికో రాదు ఇటువంటి అవకాశం, నాకు వచ్చింది అంటే, మరి ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటి, నీకు వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే నా 1000 కోట్ల ఆస్తులు లేవు, ఏంటి పరిస్థితి అంటే, నా పిల్లల్ని ఒక 6 నెలలు చూసుకోండి, నేను సివిల్స్ ఏదో రకంగా నా బాధ నేను పడొస్తాను, సివిల్స్ కొట్టుకుంటానన్నా. మీరు సివిల్స్ అచీవ్ చేస్తుంటే నిజంగా ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే అయ్యి ఉండేది. ఐ హ్యావ్ ఎ సిరీస్ ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 8-9 years. ఓకే, అందరు యూపీఎస్సీ సివిల్ సర్వెంట్స్ అందరిది నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. ఓన్లేండి అలా చేయలేకపోయినా ఇలా చేస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్. రైట్. సో నాన్నగారితో అలా అన్నారు, తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యాను. సో ఈరోజు ఈ పొజిషన్ వరకు రాగలిగాను. నో హెడిల్స్, బట్ బయటకు రాగలిగాను. కానీ నేను గత కొంతకాలంగా చూస్తున్నప్పుడు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాజకీయ నాయకులు లిటరలీ మీడియా ముందుకు వచ్చి కెమెరా ముందు మైక్ పట్టుకుని వాళ్ళు మాట్లాడేది ప్రజలందరూ వింటున్నారు అని తెలిసినా కూడా పదజాలం చాలా దారుణంగా యూజ్ చేసిన సందర్భాలు చాలాసార్లు చూశాను అప్పుడు. బట్ ఇప్పుడు చాలా మీరంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్, చాలా ఏమంటారు ఎలిగెంట్గా, ఎక్కడా కూడా భాషాపరంగా ప్రజలందరూ వింటున్నాను, చాలా కామన్ డీసెంట్గా మాట్లాడడం అనేది నేను చూస్తున్నాను. ఈ వేరియేషన్ యాక్చువల్లీ అంటే ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది మీ ఉద్దేశ ప్రకారం? లేదండి, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 2014-19 పీరియడ్లో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే అటు నుంచి చాలా తీవ్రమైన పదజాలను మాకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ టైం నేను అదే అసెంబ్లీలోని ఒక శాసనసభ్యురాలు మాటలు బట్టి నేను కూడా ఇబ్బంది పడిన సందర్భం కూడా మీకు తెలుసు, చాలా బాధపడిన సందర్భం కూడా తెలుసు. అటువంటి సిచ్యువేషన్లోనే నోటుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏదో పాటు మాట్లాడుతున్నారు. మేమందరం పడుతున్నాం, అండ్ అధికారంలో ఉండి మేము పడుతున్న టైంలో ఒక ఎమ్మెల్యే జస్ట్ ఒక క్రాస్ దాటి ఒక పదం ఉపయోగించారు. నమ్మరు లోపలికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారో తెలుసా? దట్ ఈస్ ద లీడర్ అండి. ఆ లీడర్షిప్ అలా ఉండాలి. ఆయన వెంటనే మమ్మల్ని పిలిచి మిమ్మల్ని కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తారు, ఎంతోమందికి అవకాశం రాదు, మీకు వచ్చింది. 175 మంది ఎమ్మెల్యేలు అవ్వటం అంటే 5 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 మంది ఎమ్మెల్యేలు అవ్వటం అన్నది ఎంత పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. అటువంటి ఎమ్మెల్యేలు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేసేటప్పుడు మీ భాష, మీ బాడీ లాంగ్వేజ్, మీ మాట తీరు ఎలా ఉండాలి, కనీసం మన నుంచనే విధానం కూడా, మన బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలి, అది అవతల వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి తప్పించి మనల్ని చూస్తే చీ కొట్టుకునేటట్టుగా ఉండకూడదు అని ఆ రోజు చెప్పిన ఆ మాటలు ఈ రోజుకి కూడా మాకు భయం ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలన్నా, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలన్నా ప్రజలు ఎందుకు ఆ మాత్రం గౌరవిస్తున్నారు? ఈ రోజుకైనా మేము వచ్చిన తర్వాత ఆ పదజాలాలు మీరే అన్నారు, ఆ పదజాలాలు ఎక్కడ కనిపించట్లేదు, ఆ టైప్ ఆఫ్ కల్చర్ కనిపించట్లేదని. సో దట్ మేము ఆ డెకోరం మేము మెయింటైన్ చేస్తున్నాం, మెయింటైన్ చేసేటట్టు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.